అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ హర్ష సాయి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. తన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారని తెలుసుకుని ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక హర్ష సాయి కుటుంబం కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని, వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. హర్ష సాయి తనని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే హర్ష సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతుంది. అంతేకాదు, మెగా సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ కోసం హర్ష సాయి బరితెగించాడని, కాపీరైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో బాధితురాలికి మత్తుమంది ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి సినిమా కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానంటూ హర్ష సాయి బ్లాక్మెయిల్ చేశాడని పేర్కొన్నారు. ఇప్పటికే బాధితురాల నుంచి కొన్ని ఆధారాలు నార్సింగ్ పోలీసులు సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలని కోరారు. హర్ష సాయి నుంచి, అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు బాధితురాలు చెప్పారు. ప్రేమ, పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలు చేశారు. పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని, దాడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో హర్ష సాయి కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.